హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మరవం మొక్క గురించి చెప్తానండి. నేను నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నాను. ఇది పెట్టి కూడా వారం రోజులైంది. ఈ మొక్కను మనము పెట్టే విధానం చెప్తాను చూడండి. ముందు సాయిల్ మిక్స్ 60% తీసుకోవాలి. మనం 30% శాండ్ తీసుకోవాలండి. 10% కంపోస్ట్. ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు, కిచెన్ కంపోస్ట్ అయినా పర్వాలేదు, లేదంటే ఏదైనా పప్పుల ఎరువు ఏదైనా పర్వాలేదు, కంపోస్ట్ తీసుకోవాలి 10. ఒక 5% ఏమో నీమ్ కేక్. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ ఇసుక ఎందుకంటే 30% తీసుకోవాలంటే ఈ మొక్క దాదాపు ఇసుక నేలలోనే ఎక్కువగా పండుతుందండి. ఆ ఇసుక నేలలో ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మనకు ఇసుక ఎంత ఎక్కువ ఉంటే అది మంచిది మనకి. కాబట్టి సాయిల్ మిక్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఇది మరవం అనేది మంచి సువాసన గల మొక్క. మరవం అనేది సువాసన గల మొక్క. ఈ మొక్క ఏంటంటే మనము మల్లెపూలు మాల కట్టడంలో, వాటిల్లో పూలమాలలో ఇది ఉపయోగపడుతుంది మొక్క. అది కాకుండా మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి పెడితే, మొక్క తుంచేసి పెడితే కూడా చాలా మంచిది. వీటికి మనము ఏం చేయాలంటే అప్పుడప్పుడు పసుపు నీళ్లు ఇస్తూ ఉండాలి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా పసుపు నీళ్ళు అనేది చల్లాలి మనం. అది మామూలుగా బ్రూ ప్యాకెట్ లిక్విడ్ కూడా వాడచ్చు మనం ఫెర్టిలైజర్ గా. చీడ అనేది రాకుండానే మనం అప్పుడప్పుడు కంపోస్ట్ లో కాస్త నీమ్ కేక్ కలిపి కొద్దిగా వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉండాలి. ఇది ఎండన కాకుండా, మంచి ఎండల్లో కాకుండా నీడ పట్టున, అంటే షేడ్ నీడలో, అంటే మొక్కల మధ్య ఉండే నీడ గాని, లేదంటే మనకు కొంచెం షేడ్ గా మనకు బాల్కనీలో వస్తుంది చూడండి, అట్లాంటి ఎండలో గాని కాసేపు ఉంచితే చాలు. మనం పూర్తి ఎండలో మాత్రం ఉంచకూడదు. అట్లా ఉంచితే మరవ మొక్క అనేది బతకటం చాలా కష్టం. అలాగే మనకు బుష్గా రావాలంటే మనం ఏం చేయాలంటే, ఈ టిప్స్ ఉన్నాయి చూడండి, ఇవి బాగా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ టిప్స్ అనేది తుంచేస్తూ ఉండాలి. తుంచేస్తూ ఉండేటప్పటికి మనకు బుష్గా తయారవుతుంది. ఇది మళ్ళీ నాకు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది బుష్గా అవుతుంది. అలాగే వీటికి వాటర్ ఎక్కువ పోయకూడదు. వాటర్ మామూలుగా మామూలు కొద్దిగానే పోస్తుండాలి. అంటే బాగా మట్టి పొడి అయ్యేంత వరకు వాటరు, మట్టి పొడిగా అయిందనుకోండి, వాటరు అప్పుడు పొయ్యాలి. రోజు కంప్లీట్ గా వాటర్ పొయ్యాలని చెప్పేసి అన్ని మొక్కలకు పోసినట్టు దీనికి పోయకూడదు. ఎక్కువ వాటర్ పోసామనుకోండి, లోపల వేరు అనేది కుళ్ళిపోతుంది. కాబట్టి మొక్క బతికే ఛాన్స్ ఉండదు. వాటర్ ఎక్కువ పోసామనుకోండి, ఆకంతా పసుపు పచ్చ మారుతుంది, ఆకు ఎండిపోయే అవకాశం కూడా ఉంది. అంటే వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది, దానివల్ల ఎండిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరవం మొక్క అనేది, మొక్కను ఈ మొక్కల్లో మధ్యలో ఎండిపోయిన కొన్ని కాడలు వస్తుంటాయి, అవన్నీ తీస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా తీసేస్తూ ఉండాలి. మనకు ఒకవేళ మనం మరవం మొక్కను రీపాట్ చేయాలనుకుంటే మటుకు ఎండిపోయిన కొమ్మల్ని తీసేయాలి. అలాగే ఈ మరవం మొక్కను కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. అంటే నేను చెప్పాను కదా, ఈ టిప్స్ తీసేసి ఒక ఇంచు మైన, ఒక 3 ఇంచుల మైన మనం కట్ చేసి ఇంకో చోట కూడా మనం పెట్టుకోవచ్చు. అలా వస్తుంది మొక్క, ఇది పెంచచ్చు. దీనికి 15 రోజులకు ఒకసారి మాత్రం కంపల్సరీ మనము వేపపిండి, అంటే అదే నీమ్ కేక్ కంపోస్ట్ అనేది వాడుతూ ఉండాలి. వారం ఫర్టిలైజర్స్ ఏదో ఒకటి, బ్రూ లిక్విడ్ కానీ లేదంటే ఉల్లిపాయ బియ్యం కడిగిన నీళ్ళలో ఉల్లిపాయ పొట్టు వేసి ఆ నీళ్లు పెట్టడం కానీ కంపల్సరీ మనము ఇస్తూనే ఉండాలి. వారానికి ఒకసారి, అంటే
వచ్చేది ఎండాకాలం కాబట్టి కంపల్సరీ మనం మొక్క బతకాలి అంటే బాగా బుష్గా ఈ టబ్ మొత్తం ఇదంతా టబ్ బుష్గా రావాలంటే కూడా ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. వర్షాకాలంలో మాత్రం నీరు అనేది పెట్టనే వద్దు. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు రోజు వర్షం పడితేనే అది కంప్లీట్ మనకి 2-3 రోజుల వరకు నీరు అనేది పోయకుండా సరిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ మనం ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి ఎండల్లో మాత్రం పెట్టకూడదు. షేడ్ నీడలో అంటే మనం పెద్ద పెద్ద మొక్కల పక్కన మొక్కల కింద అంటే నీడ పడే చోట ప్రదేశంలో పెట్టాలి. ఇంకోటి లేదంటే మనం బాల్కనీలో కూడా ఇదండి ఈ మొక్క గురించి మనం చెప్పిన విశేషాలు.